Uh, Ramesh sir, is it audible? Yes, Leela. Yeah, thank you very much. So, good evening, everyone. We already reached 500 participants. Today, మనం kids nutrition గురించి తెలుసుకోబోతున్నాం. And we are really fortunate enough and lucky enough to hear from today's speaker. Tana background, she got close to 15 plus years of experience in nutrition and wellness. Ma'am got certified from California Health Institute, and she has very vast experience, practical experience in terms of healthy aging, and especially in kids nutrition. And without wasting much time, so let's welcome Mrs. Anjali Narain to share her insights on kids nutrition. Yeah, thank you, Leela. So, hi everyone. Nenu Anjali Narain andi. So, Leela cheppinatlu oka 15 plus years nunchi we are having great time in nutrition field lo, and I've been dealing with many moms, especially happy moms, struggling moms, and stressed out moms and confused moms. సో జనరల్ గా ఈ స్ట్రెస్, స్ట్రగుల్, ఇవన్నీ కన్ఫ్యూజన్, ఇవన్నీ ఎందుకు వస్తాయి అని అంటే మనందరికీ తెలుసు. కిడ్స్ ఫ్రీక్వెంట్ ఇల్నెస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ యాంగ్రీనెస్ కానివ్వండి, చెప్పిన మాట వినడం లేదు, లేకపోతే బ్యాక్ ఆన్సర్స్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మామ్స్ స్ట్రెస్ కి కారణాలు అవుతాయి. అండ్ మరి వీటన్నిటికీ సొల్యూషన్ కోసమే కదండి ఈ సెషన్. మీ కిడ్స్ హెల్దీగా ఉండాలి, న్యూట్రిషన్ అని చెప్పే కదా మిమ్మల్ని అందరిని ఇన్వైట్ చేశారు. సో మరి సొల్యూషన్ ఎక్కడ ఉంది అని అంటే, మై డియర్ మామ్స్, ఆ సొల్యూషన్ మీ చేతుల్లోనే ఉంటుందండి. ఇఫ్ యూ కెన్ ఫిక్స్ ద ఫుడ్, యూ కెన్ సర్టన్లీ ఫిక్స్ ద చైల్డ్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్రీఫ్ గా లెట్ మీ టెల్ యూ, మనందరికీ తెలిసిన విషయమే అయినా కూడా ఇంకొకసారి రివైజ్ చేసుకుందాం. జనరల్ గా ఎవరికైనా సరే ఒక పర్సన్ హెల్దీగా ఉండాలి అని అంటే, కిడ్ అయినా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా సరే, అందరికీ కూడా 5 పిల్లర్స్ ఆఫ్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్టిమల్ హెల్త్ కోసం బేసిక్ గా ఉండేది అందరికి 4 అయితే, నేను 5th వన్ ఏం చెప్తాను అని అంటే, యూ కెన్ ఆల్సో యాడ్ ఇక్కడ ఉన్న వాటితో పాటు, ఐ థింక్ స్క్రీన్ మీద యూ కెన్ సీ కదండి, లీలా ఇస్ విజిబుల్ కదా? యా. సో బేసిక్ గా వెరీ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, కిడ్స్ కి మైండ్ సెట్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి దాని గురించి ఐ జస్ట్ మెన్షన్, ఎందుకంటే మైండ్ సెట్ అని చెప్పి నేను ఒక టాపిక్ ని ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. అండ్ దెన్ ఫిజికల్ ట్రైనింగ్, ప్రతిరోజు గ్యాడ్జెట్స్ కాకుండా మినిమం ఒక 1 hour అన్న జంపింగ్ కైండ్ ఆఫ్ అటువంటి ఆటలు, ప్రత్యేకంగా టెన్నిస్, క్రికెట్ ఇలా కాకపోయినా జస్ట్ లైక్ దట్ మనం చిన్నప్పుడు ఎలా ఆడుకుంటూ ఉండేవాళ్ళము బయట, ఓకే, ఫిజికల్ ట్రైనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ ఎమోషనల్ మాస్టరీ, రికవరీ, ఇవన్నిటితో పాటు ఇవాళ మన మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే న్యూట్రిషన్. జనరల్ గా ఒక కిడ్ కి ప్రాపర్ న్యూట్రిషన్ అనేది ఆ బేబీ మదర్స్ ఊమ్ లో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. అందరూ ఒప్పుకుంటారు కదండి. బేసిక్ గా ఆ కిడ్ వన్స్ ఆ బేబీ బార్న్ అయిన తర్వాత, ఓకే, బేబీ చూసెస్ ఫుడ్ ఆర్ మామీ చూసెస్ ఫుడ్ అండి? ఆబ్వియస్లీ మదరే కదా చూస్ చేస్తారు బేబీకి ఫుడ్. ఓకే, నా ఒపీనియన్ లో ఇది నా ఫ్రెండ్ ఎప్పుడు చెప్తా ఉంటారు అనమాట నాకు. తను సింపుల్ గా చెప్తారు, ఒక ఫుడ్ ఇవ్వడం పిల్లలకి అనేది ఇట్స్ అన్ ఆర్ట్ అంట. సో మేక్ ఇట్ కలర్ఫుల్ అని తను ఎప్పుడు నాకు సజెస్ట్ చేస్తూ ఉంటారు. మేక్ ఇట్ కలర్ఫుల్ అని అంటే దాన్ని ఫుల్ కలరింగ్ చేసి అలా కాదనమాట. రైట్ ఫుడ్ లైక్ క్యారెట్స్ ఆరెంజ్ కలర్, అన్ని ఫైటో న్యూట్రియన్స్ ఉండి పిల్లలు తినే విధంగా ఉండే విధంగా మనం ప్లేట్స్ ని సర్వ్ చేసినట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారు. కోపంగా పెడితే పిల్లలు తినరు అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మెయిన్ కన్సర్న్స్, మామ్స్ కి మెయిన్ కన్సర్న్ ఏముంటుంది? యాజ్ ఏ మామ్ ఆఫ్ 2 boys, నాకు కూడా సరే ఇంక్లూడింగ్ మీ, మన మెయిన్ కన్సర్న్ ఏముంటుంది జనరల్ గా? క్వాంటిటీ ఆఫ్ ఫుడ్. మా వాడు 6 పూరీలు తిన్నాడు, లేకపోతే నా బాబు 4 ఇడ్లీలు తిన్నాడు, మా వాడు రెండోసారి ప్లేట్ ఫుల్ పెట్టుకొని తిన్నాడు, మా వాడికి బుగ్గలు వచ్చాయి, మా వాడు బాగా చబ్బీగా ఉన్నాడు, అండ్ నౌ ఐఎమ్ ఏ సూపర్ మామ్.
ఇలా అనుకుంటూ అందరం కూడా సాటిస్ఫై అవుతూ అలా అలా డేస్ గడిపేస్తూ ఉంటాము. పిల్లలేమో పెరిగి పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు. బట్ లెట్ మీ టెల్ యూ ఫ్రాంక్లీ, ఇట్స్ నాట్ అబౌట్ క్వాంటిటీ అండి. ఇట్స్ ఆల్ అబౌట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్. హావ్ యూ ఎవర్ అంటే ఒకసారన్నా ఆలోచించారా? మనం ఇస్తున్న ఫుడ్ క్వాలిటీ బేస్డా, క్వాంటిటీ బేస్డా అని చెప్పి. ఇప్పటిదాకా ఆలోచించకుండా ఉండుంటే అయితే మాత్రం ఇప్పటి నుంచి ఒకసారి థింక్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ కూడా నేను కొన్ని టేక్ అవేస్ మీకు పాయింట్స్ కొంచెం స్ట్రెస్ అవుట్ చేస్తూ ఉంటా. ఇఫ్ ఎట్ ఆల్ మీకు రీచబుల్ లో పెన్ అండ్ పేపర్ ఉంటే ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఎందుకంటే ఇదేమి మీకు ఒక లెక్చర్ కానీ ఇదేమి కాదు. మీ ఇంట్లో మీ కిడ్స్ కి ఉపయోగపడే ఒక వెల్నెస్ ప్రోగ్రామ్. సో ఇఫ్ పాసిబుల్ మీ రీచ్ లో కనుక పెన్సిల్స్ లేకపోతే ఉంటే ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో ఇట్స్ ఆల్ అబౌట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్, నాట్ క్వాంటిటీ. సో ఇక్కడ క్వాలిటీ అని అంటే నా ఉద్దేశంలో కాస్ట్లీ ఫుడ్ ఎక్స్పెన్సివ్ స్టోర్స్ లో తెచ్చి పెట్టమని కాదు. క్వాలిటీ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది నా మెయిన్ ఇంటెన్షన్. అండ్ యాజ్ మామ్స్ మన రూటీన్ ఎలా ఉంటదండి? ఎవ్రీడే 6 or 7 AM నుంచి స్టార్ట్ అవుతది. లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా మనం మెయిన్ చేసే పని ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ 6 AM కి ఇంకొకటి ఓకే 6 AM కి స్టార్ట్ చేస్తాం అనుకుందాం. ఓకే, అండ్ దెన్ 6 AM నుంచి 6 కి మిల్క్ ఇస్తాం, అవునా? అండ్ దెన్ 8 o'clock కి బ్రేక్ఫాస్ట్ ఇస్తాం, అండ్ దెన్ జ్యూస్ ఆర్ ఫ్రూట్ జ్యూస్ ఆర్ ఏదో ఒకటి ఇస్తాం. అండ్ అగైన్ అట్లా 1 లంచ్ ఉంటుంది. ఆ తర్వాత స్నాక్స్ ఇస్తాం, తర్వాత మిల్క్ ఇస్తాం, మళ్ళీ డిన్నర్ పెడతాం, తర్వాత బెడ్ టైం మిల్క్ ఉంటుంది. సో ఈ మొత్తం ప్రాసెస్ లో మనం బేసిక్ గా మన ఫోకస్ యాజ్ మామ్స్ ఏముంటుంది అని అంటే బేసిక్ గా ఫీడింగ్ ఫుడ్ ఉంటుంది. ఎక్సలెంట్. ఎవ్రీ మామ్ ఇస్ సో గ్రేట్. ఎందుకంటే ఎన్నో పనులున్నా సరే ఆ కిడ్ కి ఆ టైం కి కావలసినవన్నీ కూడా ఎక్కడ కూడా లోటు లేకుండా ఎవ్రీ మామ్ చూసుకుంటూ ఉంటారు. హ్యాట్స్ ఆఫ్. మరి ఇంత చక్కగా ఇంత చూసే టైంకి మనం పిల్లలందరికీ ఇన్ని ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఈ డిసీజెస్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒకసారి ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిసీజెస్ అంటే నా ఉద్దేశంలో చిన్నవైనా సరే ఈజీగా అలసిపోవడం. ఓకే, ఇద్దరు పిల్లల్ని పెడితే ఒకరు చిన్న యాక్టివిటీకి కంపేర్ చేసి చూస్తే ఒక ఎక్స్ అనే బాబు హిల్ బి ఎనర్జెటిక్, ఎంత వర్క్ చేసినా ఆడుకుంటూ తొందరగా అలసిపోతూ ఉంటాడు. ఒక ఇంట్లో తీసుకుంటేనే పెద్ద బాబు ఒకలా ఉంటారు, చిన్న బాబు ఒకలా ఉంటారు. మరి ఈ డిఫరెన్సెస్ ఎందుకు వస్తుంటాయి? సో వీటన్నిటికీ కారణం ఏమై ఉంటుంది అని చాలా వరకు రీసెర్చ్లు ఏమేమో చేసి లాస్ట్ కి అందరూ కనుక్కుంది చివరగా ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ మామ్స్ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషనల్ నాలెడ్జ్ అని కనుక్కున్నారు. సో ఎవ్రీ మామ్ కి మెయిన్ ఏం నాలెడ్జ్ ఉండాలి అంటే ఒక అవగాహన ఏం కావాలి, ఏం గెయిన్ చేసుకోవాలి. ఈ ప్రోగ్రామ్ నుంచి మీరు తర్వాత నెక్స్ట్ మీ డేస్ కంటిన్యూ అయ్యేటప్పుడు ఏమి మెయిన్ మీ గోల్ ఉండాలి అని అంటే యూ షుడ్ గెయిన్ మినిమమ్ ఆఫ్ న్యూట్రిషనల్ నాలెడ్జ్. దానివల్ల ఏం యూజ్ అవుతుంది అని అంటే మీ కిడ్ కి మీరు ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కిడ్స్ కి మామూలుగా మామ్స్ చెప్తా ఉంటారు కదండి, పప్పు రైస్ బాగా తిను, ఏమొస్తుంది? ప్రోటీన్ వస్తుంది. చెప్తుంటాం అందరం కదండి, చిన్నప్పటి నుంచి మనకు చెప్తారు కదా. తర్వాత బెండకాయ ఫ్రై బాగా తిను, ఏమొస్తుంది? మ్యాథ్స్ వస్తుంది. ఇలానే కదా చెప్పి పెడతారు, మనకు కూడా అలానే పెట్టారు కదండి. క్యారెట్ ఫ్రై బాగా తిను, ఏమొస్తుంది? ఐస్ బాగుంటాయి. ఇలా చెప్తా ఉంటారు, అవును కదండి. సో నాది ఒక్కటే రిక్వెస్ట్ ఏంటి అనంటే ఇప్పటి నుంచి అన్నా సరే పిల్లలకి ఇటువంటి ఓకే ఒపీనియన్స్ ఆన్ ఫుడ్ అనేది మనం ఇవ్వకూడదు. యాక్చువల్లీ స్పీకింగ్ ఇది బేసిక్ గా కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ మనం పిల్లలకి ఇస్తున్నాం. ఎందుకు నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటూ ఉన్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజులో మనం మాక్సిమం పిల్లలకి ఇచ్చేది మిల్క్ ఇస్తుంటాం, రైస్ ఇస్తుంటాం, అండ్ దెన్ రోటీస్ ఆర్ సంథింగ్ ఏదో ఒకటి, అండ్ కర్రీస్ ఇస్తుంటాం, ఓకే, ఫ్రూట్స్ ఇస్తుంటాం. ఈ రైస్ వీటన్నిటి నుంచి కూడా మనం మాక్సిమం పిల్లలకి ప్రొవైడ్ చేసేది క్యాలరీస్. ఒప్పుకుంటారా అండి? క్యాలరీస్ ఇస్తున్నాం. అండ్ మనం ఏ కర్రీస్ నుంచి అయితే ఈ వైటమిన్ వస్తుంది, నీకు ఆ వైటమిన్ వస్తుంది, మ్యాథ్స్ వచ్చేస్తుంది అని చెప్తుంటామో అది అక్షరాల అబద్ధం. ఎందుకంటే ఒక్కసారి ఒక కర్రీని మనం బాగా నూనె వేసి
ఫ్రై చేసిన తర్వాత ఆ న్యూట్రియంట్స్ అన్ని ఆవిరైపోయి కేవలం ఫైబర్ మాత్రమే మీ పిల్లలకి మిగులుతుంది అనమాట. అండ్ ఈ క్యాలరీస్ ఏదైతే మీరు ఎవ్రీడే లేచిన దగ్గర నుంచి పడుకునే ప్రొవైడ్ చేస్తున్నారు, ఫీడ్ చేస్తున్నారు, ఆ క్యాలరీస్ అన్ని కూడా మీ బాబు లేకపోతే పాప లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు బాగా ఆడుకుని అల్లరి చేసి ఆ రోజుని ఎనర్జీతో, క్యాలరీస్ అంటే మంచి ఎనర్జీ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫైబర్ ఇస్తున్నారు. మరి మీకు మీ మీ క్వశ్చన్, అవును నేను క్యాలరీస్ ఇస్తున్నాను, ఎనర్జీ ఇచ్చేసాను అండ్ ఫైబర్ కూడా ఇచ్చేసాను, బానే ఉంది కదా మా పిల్లాడి డైట్ అని మీరు అనుకోవచ్చు. బట్ మన మెయిన్ కన్సర్న్, మళ్ళీ మీకు ఒక టేక్ అవే పాయింట్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, మన మెయిన్ కన్సర్న్ ఏమై ఉండాలి అని అంటే ఆల్వేస్ క్యాలరీస్ వర్సెస్ వైటమిన్ మినరల్స్ అని ఉండాలి. ఎందుకు? మనకు బాగా మనం బానే న్యూస్ పేపర్స్ లో చదివి, ఇంటర్నెట్స్ లో చదివి, వాళ్ళు వీళ్ళు టీవీల్లో చెప్పి, ఇలాంటప్పుడు మనం బానే కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉంటాం. అంటే వైటమిన్స్ అనే సోర్సెస్ మనకి తెలుసు, ఏ వైటమిన్ నుంచి ఏ వెజిటబుల్ నుంచి, ఏ ఫ్రూట్ నుంచి ఏ వైటమిన్ మనకు వస్తుంది అని చెప్పి మనం వింటూనే ఉన్నాం. మరి ఇలా తెలుసుకున్న వాళ్ళము ఎందుకు ఏది మైక్రో న్యూట్రియంట్ ఏది ఎక్కువ ఇవ్వాలి, ఏది ప్రతిరోజు తక్కువ మోతాదులో బాడీ ప్రొవైడ్ చేయాలి అనే అవగాహన మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాలరీస్ అండ్ వర్సెస్ వైటమిన్ మినరల్స్ ఇవ్వలేదు అనుకుందాం, కేవలం క్యాలరీస్ ఎనర్జీ మాత్రమే ఇస్తున్నారు అని ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే, మీ పిల్లలు ఒక 20-25 ఇయర్స్ వచ్చిన తర్వాత మన బాడీలో డిఫరెంట్ బ్యాంక్స్ ఉంటాయి. అంటే బ్యాంక్ వైటమిన్ ఏ, బ్యాంక్ వైటమిన్ బి, అలా డిఫరెంట్ వైటమిన్స్ అండ్ మినరల్స్ బ్యాంక్స్ ఉంటాయి. ఓకే, బ్యాంక్ ఏ, బ్యాంక్ బి, బ్యాంక్ సి, ఇలా 24 వైటమిన్స్ అండ్ మినరల్స్ అందులో ఉంటాయి అనుకోండి. మీరు ప్రతిరోజు బాడీకి ఏమి ఇస్తున్నారు ఈ బాబుకి? ఎవ్రీడే ఎనర్జీ ఎనర్జీ ఎనర్జీ, ఫైబర్ 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 ఇస్తున్నారు. ఈ బ్యాంక్ సంగతి ఏంటి? వైటమిన్ ఏ బ్యాంక్ ని మీరు ఇవ్వలేకపోయినా సరే, ఈ బేబీ, ఈ కిడ్ ఎవరైతే ఉన్నారో ఆ కిడ్ లోపల, ఓకేనా, సిస్టమ్స్ అన్ని కూడా ఈ వైటమిన్స్ ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. ఇలా డిపాజిట్ చేయకుండా ఉన్నవి విత్డ్రా చేసేసుకుంటూ ఉంటే, ఓకే, ఒక 20-25 ఇయర్స్ వచ్చేసరికి బ్యాంక్స్ అన్ని కూడా డిప్లీట్ మోడ్ లోకి అయిపోయి ఉంటాయి, అన్ని కూడా ఖాళీ అయిపోతాయి. ఇది మీరు ఏదో చెప్తా, ఓహో ఇదేదో ఖాళీ అయిపోతుందంట బ్యాంక్స్ అన్ని, ఈ వైటమిన్ బ్యాంక్స్ అన్ని ఖాళీ అయిపోతుందంట, అయ్యో పాపం ఉత్త ఎనర్జీనే మిగులుతుందంట అని అనుకుంటున్నట్లయితే, లైట్ తీసుకుంటున్నట్లయితే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే నేను ఇక్కడ చెప్తా ఉండేది మీ కిడ్ హెల్త్ గురించి, ఓకేనా. ఎన్నో పాలసీస్, మా బాబు 25 ఇయర్స్ కి వచ్చేసరికి బ్యాంక్ లో వాడికి పాలసీలు కట్టేసి ఇన్ని రిటర్న్స్ వచ్చే విధంగా నేను కేర్ తీసుకుంటున్నా, నాకు ఆడపిల్ల పుట్టింది, ఈ పాపకి 25 ఇయర్స్ వచ్చేసరికి హెడ్ టు టో డైమండ్ జ్యువెలరీ చేస్తాం అని, ఇలా ఎన్నో ప్లాన్స్ ఉంటాయి కదండి. ఆల్సో దానికంటే ముఖ్యంగా ఫస్ట్ ఈ వైటమిన్ బ్యాంక్ ను కూడా ఫిల్ చేసే మార్గాలు చాలా ఉంటాయి, అదేంటో మీకు తొందరలో చెప్తాను, ఓకేనా. థింక్ అబౌట్ దిస్ టూ, ఎందుకంటే ఇదే మెయిన్. పాలసీలు, నగలు ఇవన్నీ తర్వాత, కిడ్ హెల్త్ కి మించి ఏది కాదు, ఓకేనా. థింక్ అబౌట్ దిస్. అండ్ కమింగ్ టు అవర్ మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్, ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ కూడా మైక్రో న్యూట్రియంట్స్ కిందకి వస్తాయి. వేరాజ్ మనం ఇందాక అనుకున్నాం కదండి, ఈ కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ఫ్యాట్స్ కానివ్వండి, ప్రోటీన్, ఫైబర్, ఇవన్నీ కూడా న్యూట్రియంట్స్ కిందకి వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక ఇంబ్యాలెన్స్ జరిగింది అనుకుందాం, మైక్రో న్యూట్రియంట్స్ తక్కువ ఇస్తున్నారు, మ్యాక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ ఇస్తున్నారు, ఏమొస్తుంది? అలా చేసినప్పుడు ఏమొస్తుంది అని అంటే, ఇందాక ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను, ఎనర్జీ మొత్తం న్యూట్రియంట్స్ అన్ని ఎప్పుడైతే ఒక గ్యాప్ వస్తుందో, న్యూట్రియంట్స్ దగ్గర ఎక్కడైతే వైటమిన్స్ దగ్గర ఒక గ్యాప్ వస్తుందో, ఈ గ్యాప్ నే న్యూట్రిషనల్ గ్యాప్ అంటారు. ఎక్కడైతే న్యూట్రిషనల్ గ్యాప్ ఉంటుందో అక్కడ డిసీజెస్ అనేవి వస్తాయి. డిసీజెస్ అంటే మీకు అన్ని తెలుసు, ఇంకా డిసీజెస్ గురించి నాకంటే మీరే ఇంకా చాలా పెద్ద లిస్ట్ చెప్తారనమాట. ప్రాబ్లమ్స్ అని చెప్పి, డిప్రెషన్ అని చెప్పి, పిల్లలకు అనిమిక్ అని చెప్పి,
హెయిర్ ఫాల్, మెమరీ లాస్, పీసీఓడీస్, స్టెబిలిటీ లేకపోవడం, చిన్న పిల్లలు కూడా చిరాకుగా ఉండడం, కోపంగా ఉండడం, రెస్పిరేటరీ ప్రాబ్లమ్, అన్నిటితో పాటు మోస్ట్ భయంకరమైన డిసీజ్ ఏంటి అనంటే ఒబెసిటీ. మీరు అనుకోవచ్చు ముద్దుగా ఉన్నాడు, చబ్బీగా ఉన్నాడు అని చెప్పి. బట్ లెట్ మీ టెల్ యూ ఫ్రెండ్స్, ఏంటంటే ఒబెసిటీ ఈజ్ ఎ డిసీజ్. పొరపాటున కూడా లైట్ తీసుకోకూడదు. ఒబెసిటీ అనేది ఇట్స్ ఎ డిసీజ్. ఇప్పుడు ముద్దుగానే ఉంటారు, కానీ లోపల చాలా జరుగుతూ ఉంటాయి. ప్లీజ్ టేక్ కేర్. బాగా ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వండి. షుగర్స్ ఉన్న ఫుడ్స్, చిప్స్ ఇలాంటివి ఏవి కూడా పిల్లలకి కంప్లీట్ గా ఇవ్వద్దండి నేను చెప్పను, ఎందుకంటే అది అయ్యే పని కాదు. బట్ నలిఫై చేసే మార్గాలు చాలా ఉంటాయి, అదేంటో చూడాలి. సో ఇప్పుడు యాజ్ 21st century డిజిటల్ మామ్స్ మనందరం కూడా స్మార్ట్ ఇనఫ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంత బాగా పిల్లలకి మీరు ఎన్నో టేస్టీ ఫుడ్ అంతా కూడా ఇస్తా ఉంటారు కదా. సో ఈ ఫుడ్ తో పాటు మీరు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎక్సలెంట్. మీరేమో ఫుడ్ ఫీడ్ చేస్తా ఉంటారు, కోవిడ్ టైంలో పిల్లలేమో జంక్ ఫీడ్ చేసుకుంటా ఉంటారు. సో నా కైండ్ సజెషన్ ఏంటి అనంటే, మాక్సిమం ఇంటికి ఈ పదార్థాలని తీసుకురండి, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఇంట్లో స్ట్రైక్ చేస్తారు కాబట్టి తీసుకురండి. మినిమం వెరీ మినిమల్, జస్ట్ టు సాటిస్ఫై దెమ్ తీసుకురండి. వేరాస్ ఇక్కడ మామ్స్ అందరూ కూడా బిజీగా ఉంటాం అనమాట ఫీడింగ్ ఫుడ్. ఇక్కడ నేనేం చెప్తాను అనంటే, అలాంగ్ విత్ ఫుడ్ మనం ఏం ఫోకస్ చేయాలి? యాజ్ 21st century డిజిటల్ మామ్స్ స్మార్ట్ గా ఆలోచించాలి. ఫుడ్ ప్లస్ సప్లిమెంట్ అనేది మనం యాడ్ చేయాలి. ఎందుకు ఫుడ్ ప్లస్ సప్లిమెంట్ అంటున్నాను? నేను ఇంట్లో బాగా వెజిటబుల్స్ పెడుతున్నాను మా వాడికి, లేకపోతే నేను అన్ని ఆర్గానిక్ మా తోటలోనే పండించి అవే పెడుతున్నాను. సో మా పిల్లలకి నాకు తెలిసి మాక్సిమం కవర్ అయిపోతుంది. ఎందుకు ఈ సప్లిమెంట్ అని చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. ఫోకస్ మొత్తం కూడా మనకు ఉండాల్సింది ఈ రెండే అండి. పిల్లల్ని 25 years వరకు పెంచేటప్పుడు, లేకపోతే 20 years వరకు, బేబీస్ నుంచి టీన్స్ వరకు కూడా ఈ కాంబినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు స్మార్ట్ వే ఏంటి ఈ కాంబినేషన్ కి, ఎందుకు సప్లిమెంటే చెప్తున్నానని నెక్స్ట్ తెలుసుకుంటారు. ఇక్కడ నేను చూస్ చేసుకున్న నా కిడ్స్ కి అండ్ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కి నేను చూస్ చేసుకున్న సప్లిమెంట్ బ్రాండ్ ఏంటి అనంటే న్యూట్రిలైట్. ఎందుకు ఇదే బ్రాండ్ నేను చూస్ చేసుకున్నాను? వై న్యూట్రిలైట్ అనంటే, ఖచ్చితంగా న్యూట్రిలైట్ అనేది బెస్ట్ ఆఫ్ సైన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ నేచర్. న్యూట్రిలైట్ కి 85+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ సిన్స్ 1934 న్యూట్రిలైట్ మాత్రమే వరల్డ్స్ #1 లీడింగ్ బ్రాండ్. నంబర్ ఆఫ్ అవార్డ్స్ విన్నర్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ రీడర్స్ డైజెస్ట్ లో చేసిన ఎన్నో ట్రస్టెడ్ బ్రాండ్ అవార్డ్స్ లో ఈచ్ ఇయర్ న్యూట్రిలైట్ #1 అవార్డ్ విన్నర్ అన్నమాట. సో బేసిక్ గా న్యూట్రిలైట్ లో నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ ఏమన్నా ఉంది అనంటే, ఎందుకు నేను ఇంత ఇష్టపడతాను నా పిల్లలకి ఇది ఇవ్వడానికి అనంటే, జస్ట్ బికాస్ న్యూట్రిలైట్ వైటమిన్స్ అండ్ సప్లిమెంట్స్ లో ఉన్నదంతా కూడా ఫైటో న్యూట్రియంట్స్. ఓకే, సో మన హ్యూమన్ బాడీకి ఈచ్ డే 480 to 500 వరకు న్యూట్రియంట్స్ అవసరం అన్నమాట. సో నేను చెప్పేవన్నీ కూడా మీరు నోట్ చేసుకొని తర్వాత వాళ్ళ నైట్ లోపల చెక్ చేసుకోండి, మనం ఎంత ఇస్తున్నాం పిల్లలకి. ఎవరికన్నా ఫుల్ మార్క్స్ వస్తే దయచేసి నా పర్సనల్ నంబర్ తీసుకొని నాకు ఫోన్ చేయండి, ఓకేనా? అండ్ 480 to 500 న్యూట్రియంట్స్ మనం మన పిల్లలకి మనకి కూడా ఎవ్రీడే ప్రొవైడ్ చేయాలి. మరి ఈ 500 న్యూట్రియంట్స్ ని కూడా మనం ఇంట్లో కూర్చొని ఎంత లెక్క పెట్టి, ఎంత శ్రమ పెట్టి మనం తినకుండా చేసిన 500 న్యూట్రియంట్స్ అనేది మన పిల్లలకి మన ఇంట్లో నుంచి ప్రొవైడ్ చేయడం, అందించడం అనేది ఇంపాసిబుల్, అయ్యే పని కాదు. మరి న్యూట్రిలైట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఆ 500 న్యూట్రియంట్స్ ని కూడా ఓకేనా సప్లిమెంట్స్ ఫామ్ లో పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకు కూడా ప్రొవైడ్ చేస్తారు. మరి ఇక్కడ న్యూట్రిలైట్ బ్రాండ్ లో ఉన్న యూనిక్నెస్ ఏంటి అనంటే, న్యూట్రిలైట్ బ్రాండ్ వాళ్ళు ఒక ప్లాంట్ ని తీసుకుంటే సీడ్ నుంచి ఒక వైటమిన్, ఫ్రూట్ ని, అంటే ప్లాంట్ లోని ఎవ్రీ పార్ట్ ని లైక్ రూట్స్, ఫ్లవర్ అన్నిటిని కూడా అన్నిటి ఎక్స్ట్రాక్ట్స్ ని సప్లిమెంట్స్ ఫామ్ లో మనకి అందిస్తున్నారు. అండ్ న్యూట్రిలైట్ లో ఉన్న మరొక యూనిక్నెస్ ఏంటి, ఒక గొప్ప విషయం ఏంటి అనంటే, ఇందులో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏవి కూడా లేవు. ఓకే, క్యాటనాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ అని చెప్పి. క్యాటనాయిడ్స్ అంటే నథింగ్ బట్ కలర్. మనం యాపిల్స్ తెస్తాం, ఈ మధ్య చాలా పేపర్స్ లో చూస్తున్నాం, వ్యాక్స్ పూస్తున్నారు, అది పూస్తున్నారు అని చెప్పి మొత్తం యాపిల్ పీల్ తీసేసి యాపిల్ ఇస్తుంటాం.
సగం ఫైటోన్యూట్రియన్స్ అన్ని కూడా డస్ట్బిన్ లోకి పోతా ఉంటుంది. లోపల ఉన్న ఏదో కొంత మోతాదు మాత్రం పిల్లలకు వెళ్తా ఉంటది. అండ్ ఫ్లేవనాయిడ్స్ అండ్ అన్ని కలర్స్ లైక్ యాపిల్ లో ఉన్న రెడ్ పీల్ రెడ్ కలర్, పంకిన్ పైన ఉన్న yellow కలర్ ఫర్ yellow కలరింగ్, వీటన్నిటికి కూడా క్యాటనాయిడ్స్ అంటే ఆ కలర్ ని యూస్ చేస్తారు. ఎక్కడ కూడా ప్రిజర్వేటివ్స్ లేదు. ఫ్లేవనాయిడ్స్ అంటే ఏంటి అని అంటే ఫ్లేవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లేవర్ కావాలి, బయట వాడుతున్న ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఇవేవి కూడా ఉండదు. తులసి, కోకో ఇలా అన్ని కూడా డైరెక్ట్ న్యూట్రలైట్ ఫార్మ్స్ లో నియర్లీ 7,000 acres ఆఫ్ ఫార్మ్స్ నుంచి తీసుకున్న ఆ పంట నుంచి యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇట్లా ఎక్స్ట్రాక్ట్ చేసిన క్యాటనాయిడ్స్ అండ్ ఫ్లేవనాయిడ్స్ నుంచి వచ్చిన ఈ సప్లిమెంట్స్ అన్నిటిలో కూడా ఫైటో న్యూట్రియన్స్ చాలా రిచ్ గా ఉంటాయి అన్నమాట. అంటే ఇది చాలా అమేజింగ్ వన్. ఎందుకు అనంటే ఫైటో న్యూట్రియన్స్ ఉన్న ఏ బాడీ అయినా సరే, అది యానిమల్ బాడీ అయినా సరే, ఓకేనా, ఒక యానిమల్ తీసుకుందాం, ఫైటో న్యూట్రియన్స్ అంటే ఆ తోళ్ళు లేకపోతే ఆ కలర్స్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్ బేస్డ్ న్యూట్రియన్స్ అన్ని కూడా తీసుకుంటా అనిమల్స్ కి. మా బఫెల్లోకి జలుబు చేసిందండి, లేకపోతే మా మేకకి జలుబు చేసిందండి, ఎక్కడైనా విన్నామా? లేదు. ఇంకొకటి, నిన్నంతా వర్షంలో మా చెట్టు తడిసిందండి, మా చెట్టుకు జలుబు చేసింది, విన్నామా? లేదు కదా. ఎందుకంటే ఇట్స్ రిచ్ ఇన్ ఫైటోన్యూట్రియన్స్. ఫైటోన్యూట్రియన్స్ ఏ బాడీలో అయితే ఉంటుందంటే వాళ్ళు ఎటువంటి పొల్యూషన్స్ నుంచి అయినా, అంతెందుకు ఇప్పుడు బయట క్లైమేటిక్ కండిషన్స్, ఎపిడమిక్స్, పాండమిక్స్ ఎన్నో జరుగుతున్నాయి. వీటన్నిటి నుంచి కూడా మన బాడీకి ఒక ప్రొటెక్షన్ కావాలి అన్న ఖచ్చితంగా మనం ఆ ఫైటోన్యూట్రియన్స్ ఉన్న కంటెంట్ ని, ఎక్స్ట్రాక్ట్స్ ని కనుక ఎవ్రీడే తీసుకోగలిగితే మన బాడీని మనం బయట ఉన్న ఈ ఎపిడమిక్స్ నుంచి, పాండమిక్స్ నుంచి, ఎనీ బ్రేక్అవుట్ ఫ్లూ నుంచి, మా వాడు స్కూల్కి వెళ్ళాడండి, పక్కన పిల్లాడికి దగ్గు ఉన్నింది, మా వాడికి వచ్చింది, ఇలాంటివన్నీ కూడా మనం చాలా వరకు రెసిస్టెన్స్ ని పెంచుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే మన ఇండియాకి ఎలాగైతే ఆర్మీ ఉంటారో, పిల్లలకి ఎలాగైతే పేరెంట్స్ ప్రొటెక్ట్ చేస్తా ఉంటారో, ఓకేనా, ఎక్స్టర్నల్ ఇవన్నీ కూడా. బట్ ఇంటర్నల్ ప్రొటెక్షన్ కూడా మనకి చాలా చాలా అవసరం కదా. సో మన ఇంటర్నల్ ఆర్మీ ఏంటి అని అంటే ఫైటోన్యూట్రియన్స్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద కిడ్స్ రేంజ్ అండి. ఈ ఫైటోన్యూట్రియన్స్ రిచ్ అన్నమాట. నేను చెప్పిన న్యూట్రైట్ బ్రాండ్ లో కంప్లీట్ రేంజ్ మొత్తంలో కూడా బాగా ఫైటోన్యూట్రియన్స్ ని యూజ్ చేయడం జరిగింది. ఇందులో నంబర్ 1 ప్రోడక్ట్, మామ్స్ కి ఎవ్రీడే డే స్టార్ట్ అయ్యే ప్రోడక్ట్ అన్నమాట ఇది. ఓకే, లేవగానే మన పిల్లలకి మనం ఇచ్చే ఫస్ట్ ఫుడ్ ఏంటి? మిల్క్, రైట్? సో మనం బేసిక్ గా అందరూ లేవగానే మిల్క్ ఇస్తా ఉంటారు. ఐ థింక్ 10th స్లైడ్ ఉందా? 10th స్లైడ్ కాల్షియమా, షుగర్. సో లేవగానే మనం మన పిల్లలకి ఇచ్చేది ఏంటి? మిల్క్. ఉత్త మిల్క్ ఇస్తామా అండి? ఇవ్వం. ఉత్త మిల్క్ ఇస్తే వెనక్కి వస్తుంది గ్లాస్. సో మనం ఏం చేస్తాము, పిల్లలు టేస్టీగా తాగాలి, మొత్తం మన గోల్ ఏంటి, బౌల్ అయిపోవాలి, గ్లాస్ అయిపోవాలి. మదర్స్ కి అంతే కదా. సో అది అయిపోవాలని చెప్పి అదర్ బ్రాండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. బేసిక్ అదర్ బ్రాండ్స్ మీరు తీసుకున్నప్పుడు ఫస్ట్ మీరు చూసే పని, మీరే కాదు మాక్సిమం మా పేరెంట్స్ అయినా ఎవరైనా సరే, ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు మనం ఫస్ట్ చేసే పని ఏంటి, డబ్బాని ఇలా తిప్పిస్తాం. ఎందుకు? ఇదెంత? ఓకే. సో కిడ్స్ విషయంలో, వాళ్ళు తీసుకుంటున్న ఆహారం విషయంలో ఫస్ట్ డబ్బాని వెనక్కే తిప్పండి, కానీ రేటు దగ్గర చూడకండి దయచేసి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, మీ పిల్లాడు తీసుకుంటున్న మిల్క్ లో ఎటువంటివి మనం కలిపిస్తున్నాము, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మేబీ మీరు లైట్ తీసుకుంటూ ఉండొచ్చు మీలో, అందరూ అని నేను చెప్పను. ఏదో ఫార్మాలిటీగా లేచామా, పాలల్లో కలిపి చేసామా, టీవీలో ఎవరో సచిన్ చెప్పారో లేకపోతే ఇంకోరు చెప్పారో, అంతే కొనేసాము ఇంట్లో. బట్ మనం చెప్పేది సచిన్ అయినా ఎవరైనా సరే, మనం ఇంట్లో వాడేది మన కిడ్ కి కదండి. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మీరు పికౌట్ చేసుకున్న ప్రోడక్ట్ లో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇక్కడ అట్ ప్రెసెంట్ మనం చూస్తున్న ఇంగ్రీడియంట్ ప్రోడక్ట్ ఏంటి అని అంటే మిల్క్ లో వాడే ప్రోడక్ట్. సో ఇందులో మీరు బాగా గమనిస్తే బాటమ్, మీ ఇంట్లో ఉన్న డబ్బాల్ని నేను మాట్లాడిన తర్వాత వెళ్ళి ఆ బాటమ్ లో చూడండి, కింద ఉంటది యాడెడ్ సుక్రోజ్ లేకపోతే కంటైన్స్ సుక్రోజ్. సుక్రోజ్ ఇస్ నథింగ్ బట్ షుగర్. మరి ఇలాంటి షుగర్ ని మనం పిల్లలకి యాడ్ చేస్తూ ఇస్తున్నప్పుడు, ఇప్పుడు ఇండియాలో చాలా పెద్ద ట్రెండింగ్ థింగ్ ఏంటి అని అంటే, పిజ్జా షాప్స్ నుంచి అన్ని బేకరీస్ నుంచి అన్నిట్లో కూడా షుగర్స్ ని ఎక్కువ వాడతారు. ఎందుకు అనంటే పిల్లలకి క్రేవింగ్ బాగా పెరిగి ఎక్కువ అడుగుతారు. ఓకే.
సో ఇలాంటి ఈ షుగర్ కి సంబంధించి ఒక యేల్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వాళ్ళు ఒక రీసెర్చ్ అనేది చేశారనమాట. ఏంటి రీసెర్చ్ అంటే ఒక ర్యాట్ కి ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ షేక్ ఇచ్చారు. అండ్ ఇంకొక అదే ర్యాట్ కి వేరే ర్యాట్ కి కొకైన్ ఇచ్చారు, అంటే డ్రగ్స్ ఇచ్చారు. అండ్ అలా ఇచ్చినప్పుడు ఆ బ్రెయిన్ రియాక్షన్, ఆ సెల్ రియాక్షన్స్ ని వాళ్ళు నోట్ డౌన్ చేసినప్పుడు తెలిసింది ఏంటి అని అంటే, కొకైన్ కంటే కూడా షుగర్ తీసుకున్న ర్యాట్ బ్రెయిన్ రియాక్షన్స్ అనేవి చాలా వేగంగా జరిగాయన్నమాట. చాలా మంది హైపర్ గా ఉంటారు పిల్లలు, ఓకేనా. అండ్ ఎవరైతే ఎక్కువ పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా సరే ఎక్కువ షుగర్, నాకు తీయగా ఏమన్నా తినాలని ఉంది, తీయగా పెద్దవాళ్ళు పాపం చెప్తా ఉంటారు, తీయగా ఏదో శుభవార్త వింటావు. కాదండి, న్యూట్రిషన్ సైడ్ అది శుభవార్త కాదు, అది న్యూట్రిషన్ లో ప్రోటీన్ లోపము. దయచేసి ఎవరికైతే షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయో యూ కన్జ్యూమ్ మోర్ ప్రోటీన్స్. ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అండ్ ఈ షుగర్ అనేది ఎక్కువ మనం ఇవ్వడం వల్ల డయాబెటిస్ కానివ్వండి, పిల్లల బ్రెయిన్ లో, నేను ఇందాక మీకు చెప్పాను రాట్స్ బ్రెయిన్ లో జరిగిన ఆ సెల్ రియాక్షన్ అనేది ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్ గా అంటే, మన బ్రెయిన్ లో హిపోకాంపస్ అనే ఏరియా ఉంటది, ఓకేనా. మీకు జస్ట్ క్లియర్ గా చెప్పేస్తాను డైరెక్ట్ గా. ఈ హిపోకాంపస్ బేసిక్ గా మెమరీ అంతా కూడా పిల్లలకి ఎవరికైనా స్టోర్ అయ్యేది అక్కడ. ఎప్పుడైతే మనం ఎక్కువ షుగర్ ని పిల్లల లో యాడ్ చేసామో, సెల్ టు సెల్, ఓకేనా, ఒక సెల్ నుంచి ఇంకొక సెల్ కి కమ్యూనికేషన్ అనేది వీక్ అయిపోతుంది. ఎక్కడైనా కమ్యూనికేషన్, ఒక రిలేషన్షిప్ లో అయినా సరే, అది సెల్స్ కి అయినా సరే, కమ్యూనికేషన్ వీక్ అయింది అని అంటే అక్కడ డ్యామేజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ద షుగర్ థింగ్స్ దట్ యు యాడ్. అండ్ మెమరీ లాస్. మా అబ్బాయిని నేను స్కూల్ మార్చేస్తున్నా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే పేరెంట్ మా అబ్బాయిని ఆ స్కూల్ బాలేదు. బేసిక్ గా ఏంటి అని అంటే, స్కూల్లో మిగిలిన పిల్లలు కూడా ఉంటారు కదండి, వాళ్ళు బాగానే చదువుతుంటారు కదా. తిట్టడం కంటే కూడా, అందుకనే ఇందాకే చెప్పాను, ఫిక్స్ ద ఫుడ్, సర్టన్లీ యూ కెన్ ఫిక్స్ ద చైల్డ్. మీరు ఇస్తున్న ఫుడ్ లో షుగర్ ఇలాంటివన్నీ తగ్గించి చూడండి, మెమరీ పవర్ కానివ్వండి, బ్రెయిన్ ఫంక్షనింగ్ కానివ్వండి ప్రాపర్ గా జరుగుతుంది. ఓకే. అండ్ కమింగ్ టు అవర్ మెయిన్, ఓకే, ఇప్పుడు మీరు మార్కెట్ లో దొరికే ఈ అదర్ బ్రాండ్స్ లో సుక్రోజ్ ఉంది అని చెప్తున్నాను. ఇంకా ఏమేమి ఉందో అదర్ బ్రాండ్స్ లో చూద్దాం, ఓకేనా. అండ్ ఇంకా అదర్ బ్రాండ్స్ లో మీకు ఎనర్జీ ఏ బ్రాండ్ లో అయినా ఉంటుంది. నేను మీకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలనుకుని ఇంతసేపు మీకు చెప్పిన న్యూట్రిలైట్ బ్రాండ్ లో ఉన్న ఈ కిడ్స్ డ్రింక్. ఎందుకు తీసుకోకూడదో చెప్పాను కదండి, సుక్రోజ్ ఉంటాయి వీటన్నిటిలో. ఇది మాత్రం ఈ న్యూట్రిలైట్ కిడ్స్ డ్రింక్ ఎందుకు మీరు మీ పిల్లలకి ప్రొవైడ్ చేయాలి, ఎందుకు ప్రిఫర్ చేయొచ్చు అని అంటే, న్యూట్రిలైట్ కిడ్స్ డ్రింక్ మాత్రమే అదర్ బ్రాండ్స్ లో లేని ఒక యూనిక్నెస్ ఉంది. ఏంటి అనంటే, పీడికా స్కోర్ నంబర్ 1. పీడికా స్కోర్ నంబర్ 1 అంటే ఏంటి అని అంటే, ప్రోటీన్ డైజెస్టిబిలిటీ కరెక్టెడ్ అమైనో యాసిడ్స్. మీరు తీసుకుంటున్న ఏ అదర్ బ్రాండ్స్ లో అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో ఈ బ్రాండ్ ఉంది, ఇందులో ప్రోటీన్ కంటెంట్ అనేది 1 పాయింట్ సంథింగ్, చాలా నెగ్లిజిబుల్. ఆ మాత్రం ప్రోటీన్ మనం ఇచ్చిన ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. వేరస్ న్యూట్రిలైట్ ప్రోటీన్ కిడ్స్ డ్రింక్ లో 4.15 grams per serving వస్తుంది పిల్లలకి. పెరిగిన మనకు కూడా ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి, పిల్లలకి ఎస్పెషల్లీ. మనం ఎన్ని కేజీస్ ఉంటామో అంత గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఎవ్రీడే మనం అందరం కన్జ్యూమ్ చేయాలి. పెరిగే పిల్లలకి తప్పకుండా న్యూట్రిషన్ లో, వాళ్ళ న్యూట్రిషన్ డయట్ లో బేసిక్ గా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇవ్వాలి. అండ్ ఆల్సో మీరు అదర్ బ్రాండ్స్ లో తీసుకుంటే దేర్ ఇస్ నో కాల్షియం అనేది లేదు. అండ్ కాల్షియం అనేది లేదు అని అంటే, మీరు ఇస్తున్న ఒక గ్లాస్ పాలల్లో ఖచ్చితంగా 200 mg కూడా ఉండదు, ఓకేనా. ఒక మేబీ చాలా తక్కువ, ఓకేనా, లెస్ దాన్ 200 mg ఆఫ్ కాల్షియం దొరుకుతుంది పిల్లలకి. అండ్ దాంతో పాటుగా అదే మిల్క్ తో ఇఫ్ అట్ ఆల్ మనం న్యూట్రిలైట్ కిడ్స్ డ్రింక్ కనుక యాడ్ చేసినట్లయితే, ఖచ్చితంగా మీరు ఇస్తున్న పాలలో కాల్షియం ప్లస్ 200 mg ఆఫ్ కాల్షియం ఆ పూటకి వస్తుంది, విచ్ ఇస్ అది ఆసమ్ థింగ్. మీరు యూ షుడ్ ఫీల్ హ్యాపీ. మీకు ఇవాళ నేను ఒక గ్రేట్ గిఫ్ట్ మీ కిడ్స్ కి మీకు ఇంట్రడ్యూస్ చేశాను. అండ్ దిస్ ప్రోడక్ట్ హ్యాస్ గాట్ అన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇందులో ఉంటాయన్నమాట. చూస్ చేసుకునేటప్పుడు కాస్ట్ కాదు, ఇంగ్రీడియంట్స్ రిచ్ చూడాలి.
కేవలం షుగర్, ఇది కలిపే బదులు ఇది కొనుక్కోకుండా ఇంట్లో ఉండే షుగర్ 4 స్పూన్లు వేసి ఇచ్చేయచ్చు. అది కాకుండా ఇందులో ఇంకేమీ ఉండదు. ఆర్టిఫిషియల్ చాక్లెట్స్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు తెలీదు. పిల్లలు 20-25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక్కసారి బ్యాంక్ అంతా ఖాళీ అయిన తర్వాత అప్పుడు మనం రియలైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో టేక్ ఏ వైజ్ డెసిషన్. నెక్స్ట్ కమింగ్ టు, ఎలాగో మనం కాల్షియం టాపిక్ లో ఉన్నాం కాబట్టి ఓకేనా, లెట్స్ టాక్ అబౌట్ కాల్షియం అండ్ మెగ్నీషియం. పెరిగే పిల్లలకి ఓకేనా, పెరిగే కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్, మన అందరికీ తెలుసు. మరి అదే కాల్షియం లో ఎటువంటి 1 సెకండ్, మనం ఎటువంటి ఫుడ్స్ ఇస్తున్నాం అంటే మీరు పాలు ఇస్తుంటారు, పెరుగు ఇస్తుంటారు పిల్లలకి, అవునా? పాలు, పెరుగు, ఇంకా కాల్షియం సోర్సెస్ ఏమేమండి, ఎగ్స్, ఇలాంటివన్నీ మనం ఇస్తుంటాం. ఓకే, కాల్షియం అవి ఇస్తున్నప్పుడు ఒక్కసారి గమనించండి, మీకు ఒక టేబుల్ వస్తుంది ఇప్పుడు. ఐ థింక్ ఇట్స్ యా కాల్షియం ఇంటేక్ పర్ డే ఉందా స్లైడ్? కాల్షియం ఇంటేక్ పర్ డే. ఇక్కడ ఒక చిన్న క్యాల్కులేషన్ చెప్తాను చూడండి. యాజ్ మామ్స్ నేను ఇక్కడ కాల్షియం మాత్రమే మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాను, ఓకేనా? ఇఫ్ ఎట్ ఆల్ మీరు కనుక మీ పిల్లలకి ఇలా ఎవ్రీ మీల్ లో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ యూజ్ చేసినట్లయితే హెల్దీగా ఉంటారు కిడ్. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఈవినింగ్ మూడిట్లో మీరు కాల్షియం కవర్ చేయాలనుకున్నాం. ఫస్ట్ హాఫ్ లో 250, సెకండ్ హాఫ్ లో 250, 500 లోనే మీకు 130 ప్లెయిన్ నేను చెప్పేది. ప్లస్ మీరు కనుక కిడ్స్ డ్రింక్ ప్రొవైడ్ చేస్తున్నట్లయితే అనదర్ 200 mg ఆఫ్ కాల్షియం మీకు ఇక్కడ స్క్రీన్ లో కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు. అండ్ అది 2 సర్వింగ్స్ నేను ఇక్కడ క్యాల్కులేట్ చేశాను. అండ్ మన టార్గెట్ ఏంటి, పెరుగుతున్న పిల్లలకి 1300 mg ఆఫ్ కాల్షియం అవసరం పెరుగుతున్న పిల్లలకి. సో నెక్స్ట్ థర్డ్ ఒక కప్పు నుంచి మేబీ లెస్ దాన్ 200 mg ఆఫ్ కాల్షియం, అరౌండ్ 170s, ఆ పెరుగు క్వాలిటీని బట్టి 200 mg ఆఫ్ కాల్షియం వస్తుంది అనమాట. సో ఓవరాల్ గా ఇంట్లో నుంచే మళ్ళీ ఎగ్ నుంచి ఒక 25 mg ఆఫ్ కాల్షియం వస్తుంది. అండ్ నేను చెప్తున్న ఈ కాల్షియం వైటమిన్ నుంచి 270 mg ఆఫ్ కాల్షియం వస్తుంది. అండ్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రోటీన్ పౌడర్స్ 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలి. ఆల్ ప్లాంట్ ప్రోటీన్ నుంచి మీ పిల్లలకి 25 mg ఆఫ్ కాల్షియం వస్తుంది. టోటలీ నేను ఇప్పుడు చెప్పిన మీరు ఇంట్లో ఇవ్వదగిన ఫుడ్స్ ఏంటి, మిల్క్, కర్డ్, ఎగ్, ఓకేనా? ఆకుకూర కూడా ఉంది కదా అని అంటే అవన్నీ చాలా మైన్యూట్. 10 కంటే తక్కువ వచ్చే వాటిని నేను కాల్షియం గా ఐ విల్ నాట్ కన్సిడర్, ఓకేనా? నేను కాల్షియం రిచ్ గురించి మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు. అండ్ ఇంటి నుంచి మీరు 485 mg ఆఫ్ కాల్షియం వరకు కవర్ చేసుకోవచ్చు. ఇది కూడా క్వాలిటీ బేస్డ్ మంచి మిల్క్, ప్యాకెట్ మిల్క్లు ఇలా అంటే ఐ కెనాట్ హెల్ప్ యూ, మీ విజ్డమ్ కే వదిలేస్తున్నాను. అండ్ న్యూట్రిలైట్ నుంచి మనం కవర్ చేయదగింది ఏంటి అని అంటే ఆల్మోస్ట్ ఆల్ 770 mg ఆఫ్ కాల్షియం. మదర్స్ అందరూ కూడా థింక్ వైజ్, ఇక్కడ ఎవరు కూడా మళ్ళీ సప్లిమెంటా, ఇంతసేపు చెప్పాను నేను, ఓకేనా? వరల్డ్స్ #1 బ్రాండ్ న్యూట్రిలైట్. కోవిడ్ టైంలో అన్నిటినీ మూసేసి ఆఖరికి మనం కూడా ఇంట్లో కూర్చున్న టైంలో మనకంటూ ప్రత్యేకంగా 24/7 మన కోసం ఈ న్యూట్రిలైట్ సైంటిస్టులు కానివ్వండి, మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, ఓకేనా? కోవిడ్ టైంలో కూడా దీన్ని ఎవరు కూడా స్టాప్ చేయలేకపోయినారు. ఎందుకు అనంటే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ స్క్రీన్ లో మీకు ఉంది, ఫుడ్ నుంచి ఒక 485 mg ఆఫ్ కాల్షియం ఉంది, ప్లస్ సప్లిమెంట్ నుంచి 770 mg ఆఫ్ కాల్షియం ఉంది. ఓవరాల్ గా మీరు గమనించారంటే 1255 mg ఆఫ్ కాల్షియం ఇక్కడ కంప్లీట్ అయింది. సో అందుకనే ఫుడ్ ప్లస్ సప్లిమెంట్ అనేది మనం పిల్లలకి చూస్ చేసుకోవాలి. యాజ్ మదర్స్ మనం కొంచెం అవేర్నెస్ పెంచుకోవాలి. 1255 mg ఆఫ్ కాల్షియం అని నేను అంటున్నాను. చాలా మందికి డౌట్ రావచ్చు, ఇన్ని ఇచ్చినప్పుడు అన్ని వైటమిన్స్ లోపలికి వెళ్ళిపోయి, చాలా మంది అడుగుతుంటారు మామ్స్. ఎక్సలెంట్ క్వశ్చన్ యాక్చువల్ గా. అన్ని వైటమిన్స్ లోపల ఉంటే ఏం కాదా? అన్ని వైటమిన్స్ లోపలికి వెళ్ళి కూర్చోవు కదా,
ఫ్యాక్టరీ పని చేస్తా ఉంటది, ఖర్చు అయిపోతా ఉంటది. ఇప్పుడు కూడా ఇన్ని చేస్తే కూడా మనం 1300కి రీచ్ కాలేదు చూసారా. 1255కే వచ్చి మన బండి ఆగిపోయింది. మీరు ఇంకా దాన్ని కంప్లీట్ చేసుకోవాలి అని అంటే ఇంట్లో ఉన్న ఫుడ్స్ ద్వారా, మన ఇంట్లో దొరికే రెగ్యులర్ ఫుడ్స్ ద్వారా యూ కెన్ కవర్ ఇట్ అప్. అండ్ ఒకవేళ మనం స్లైడ్ 11, ఒకవేళ మనం పిల్లలకి రైట్ పోర్షన్స్ లో కాల్షియం ఇవ్వడం లేదు, ఓకేనా, మనం ఇవన్నీ లైట్ తీసుకున్నాం, నేను ఇంటి నుంచే ఇస్తున్నాను అని అనుకుంటున్నారు అంటే మీరు ఇంటి నుంచి ఇస్తున్న కాల్షియం లెస్ దాన్ 500 mg ఇంతే ఇస్తున్నారు పిల్లలకని అనుకుందాం. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక ఏజ్ కి వచ్చినప్పటికి 20-25 కి వచ్చేసరికి మన బాడీలో బోన్స్ అన్ని కూడా ఫ్రీక్వెంట్ గా, కొందరికి 7 years కి, కొంతమందికి వెరీ ఫ్రీక్వెంట్ గా ఓల్డ్ బోన్స్ అన్ని బ్రేక్ అయిపోయి న్యూ బోన్స్ అనేవి ఫామ్ అవుతా ఉంటాయి. ఇలా చేస్తున్నప్పుడు ఓల్డ్ బోన్స్ అన్ని పోయి న్యూ ఫామ్ అవుతూ ఒక ఏజ్ వరకు ఓకే, 20 వరకు ఓకే, ఏదో మదర్స్ అందరూ కష్టపడి చాలా కృషి చేసి ఈ 500 వరకు అలా అందిస్తూ ఉంటారు కాబట్టి ఏదో ఇక్కడ వరకు గలుగుతారు. 2020 వచ్చేసరికి న్యూ బోన్ ఫార్మేషన్ కి హెల్ప్ అవ్వదు, న్యూ బోన్ ఫార్మేషన్ అనేది జరగదు. దాన్ని యూ కెన్ రెఫర్, ఓకేనా. పీక్ బోన్ మాస్ అనే లెవెల్ కి వచ్చిన తర్వాత మీ బోన్స్ అన్ని కూడా బోన్ లా ఉంటది కానీ లోపల కాల్షియం ఉండదు. బాగా చేసుకోండి నేను చెప్పేది, ఓకేనా. ఎందుకు అనంటే బ్యాంక్స్ అన్ని కూడా, మినరల్ బ్యాంక్స్ అన్ని కూడా మనం ఎంప్టీ చేసేసాం, వీఆర్ నాట్ ఫిల్లింగ్ ద గ్యాప్. అండ్ ఒకవేళ మీరు ఇంట్లో కాల్షియం ఇస్తూ ఉన్నారు, పాల రూపంలో, పెరుగు రూపంలో ఇస్తున్నారు, ఈ కాల్షియం అంతా కూడా బోన్స్ యూటిలైజ్ చేసుకోవాలి, బోన్స్ వాడుకోవాలి అనంటే మీ కాల్షియం తో పాటు కంపల్సరీగా మెగ్నీషియం అనే ఫుడ్స్ ఇవ్వాలి. మెగ్నీషియం ఇవ్వలేదు, మేము కాల్షియమే ఇస్తున్నాం, మాకు మెగ్నీషియం సోర్స్ దొరకలేదు అని అనుకున్నప్పుడు మీరు వైజ్ గా ఇటువంటివి చూస్ చేసుకోవాలి. చేసుకోకపోతే ఏమవుతుంది అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవీకి వెళ్తాం, అందరం మూవీకి వెళ్తా ఉంటాం కదండి, మూవీకి వెళ్తాం, నేరుగా వెళ్ళి కూర్చుంటామా, టికెట్ తీసుకుంటాం. అదే విధంగా మనం ఇస్తున్న కాల్షియం అంతా కూడా మన బోన్స్ యూటిలైజ్ చేసుకోవాలి, బోన్ అబ్జార్బ్ చేసుకోవాలి అనంటే ఖచ్చితంగా మెగ్నీషియం అనేది కానివ్వండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు ఇటువంటి ఫుడ్స్ అన్ని. సో మేక్ ష్యూర్ మీ కిడ్ కి 1300 mg ఆఫ్ కాల్షియం మీరు ప్రొవైడ్ చేసే విధంగా ప్లీజ్ మేక్ ష్యూర్. అండ్ దెన్ కమింగ్ టు అవర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఏంటి అనంటే కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఈ ప్రోడక్ట్ గురించి చెప్పేదానికంటే ముందు ఇందులో ఉన్న ఎక్స్ట్రాక్ట్స్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనం కష్టపడి కూర్చొని ఎండబెట్టి దంచి పొళ్ళు చేసేదానికంటే స్మార్ట్ గా ఆలోచించాలి. ఇందులో ఉన్న ఎక్స్ట్రాక్ట్స్ ఏంటి అనంటే రోజ్మేరీ ఎక్స్ట్రాక్ట్స్, ఎల్డర్బెర్రీ పౌడర్, అసిరోలా చెరీ పౌడర్, బ్లూబెర్రీ పౌడర్, స్పినాచ్ పౌడర్, బ్రోకలీ పౌడర్ అండ్ క్యారెట్ పౌడర్. ఇవన్నిటిని కూడా అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నిటిని, పైన ఉన్న కలర్స్ అన్నిటిని, ఫైటో న్యూట్రియంట్స్ అన్నిటిని కూడా సేవ్ చేసి మన పిల్లలకి ఇలాంటి సప్లిమెంట్ ఫామ్ లో కొన్ని వేల సైంటిస్ట్ వర్క్ చేసి ఇలా అందించినప్పుడు ఐ షుడ్ బి స్మార్ట్ ఇనఫ్ టు ప్రొవైడ్. నా కిడ్కి నేను ఇది ఫీడ్ చేయాలి. నా నంబర్ 1 ప్రయారిటీ ఏముంటుంది అని అంటే, ఏదైతే కోవిడ్ అంటున్నారు, బయటకు వెళ్తే ఎపిడెమిక్స్, పాండమిక్స్ పుట్టినప్పటి నుంచి వినలేదు, అటువంటి వాటన్నిటి నుంచి కూడా నా ఫ్యామిలీని, నా కిడ్నీ నేను ప్రొటెక్ట్ చేసుకునే సూపర్ మార్గం ఏంటి అనంటే ఈ కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఎందుకంటే దిస్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫైటో న్యూట్రియంట్స్, ఇంట్లో మనం తయారు చేసుకోలేనివి. అండ్ అన్ని కలర్స్ కవర్ అవుతాయి. కలర్ యువర్ డైట్ అని చూస్తున్నారు కదా. అండ్ దెన్ నెక్స్ట్ కమింగ్ టు అవర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఏంటి అనంటే ఒమేగా 3. ఒమేగా 3 అనంటే చాలా మంది వెజిటేరియన్స్ అనుకుంటూ ఉంటారు, మేము వెజిటేరియన్స్, ఈ ఫిష్ ఆయిల్స్ అంతా మేము తీసుకోము. పాలు తీసుకుంటా ఉంటారు కదండి, పాలు ట్యాప్ లో వస్తూ ఉంటుందా, ఓకేనా. సో అలానే ఇవన్నీ కూడా లైవ్ ఫిష్ నుంచి డిరైవ్ చేసినవి, ఎక్స్ట్రాక్ట్ చేసినవి, ఇవేవి కూడా ఓకేనా, ఇవి లైవ్ ఫిష్. అండ్ యూ కెన్ హ్యాపీలీ మీరు వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా సరే, మీ బాడీకి నేను వెజిటేరియన్ ని అని తెలీదు, మీ బాడీకి కావాల్సింది EPA, DHA అని కొన్ని కాంపౌండ్స్ కావాలి, అది మనం ప్రొవైడ్ చేయాల్సింది.
చెయ్యలేదు అంటే ఏమవుతుంది? చేయలేదు అనంటే సెల్యులర్ డ్యామేజెస్ ని కానీ, సెల్యులర్ ఇన్‌ఫ్లమేషన్స్ ని కానీ మనం ఓన్ గా రిపేర్ చేసుకోలేము. ఒక ట్యూబ్ లైట్ పోతే బయట ఎవరో వచ్చి రిపేర్ చేస్తారు. లేకపోతే ఒక ఫ్యాన్ పోతే రీప్లేస్‌మెంట్ ఇంకొకటి ఉంటుంది. మన బాడీలో సెల్స్ వీటన్నిటికి కూడా రీప్లేస్‌మెంట్ లేదు. రిపేరింగే ఉంటది. ఆ రిపేర్‌కి మార్గం ఏంటి అనంటే సప్లిమెంట్ రేంజ్. మీకిప్పుడు చెప్తున్న ఆ బ్యూటిఫుల్ సప్లిమెంట్ ఏంటి అనంటే ఒమేగా 3. ఇది ఆహ్, ఈపీఏ, డీహెచ్ఏ కాంబినేషన్‌లో ఉంటుంది. ఆ 2 కూడా మన బాడీకి చాలా చాలా అవసరం. ఒమేగా 3 హెడ్ టు టో ఇది యాక్చువల్‌గా ఒక సంజీవనిగా చెప్పుకోవచ్చనమాట. ఐసైట్, హెయిర్, స్కిన్ అండ్ సెల్యులార్ ఇన్‌ఫ్లమేషన్, డిప్రెషన్, కార్డియో మీ లంగ్స్‌కి కానివ్వండి, రెస్పిరేటరీ హెల్తీ దేనికైనా సరే ఈ ఒమేగా 3 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఆహ్, విజువల్ డెవలప్‌మెంట్స్ ఈ కోవిడ్ టైమ్‌లో కొత్తగా ఏం స్టార్ట్ అయిందండి మన పిల్లలకి? ఆన్‌లైన్ క్లాసెస్ అన్నీ స్టార్ట్ అయ్యాయి కదా! గంటలు గంటలు సిస్టమ్ ముందు ఉండాలి. ఆన్‌లైన్ క్లాస్ లేకపోయినా మన వాళ్ళు ఏం చేస్తా ఉంటారు? గ్యాడ్జెట్స్ తోనే ఉంటారు. ఇది గ్యాడ్జెట్ ఎరా గ్యాడ్జెట్ యుగం అన్నమాట. ఓకేనా? ఇట్ హాస్ బికమ్ లైక్ ఆక్సిజన్. మనం కూడా అంతే. మొబైల్స్ లేకుండా నేను ఇక్కడ కూడా పెట్టుకున్నాను చూడండి. సో, మొబైల్స్ లేకుండా మనకి మొబైల్స్, గ్యాడ్జెట్స్ అన్నీ కూడా ఆక్సిజన్ లాగా అయిపోయింది ఇప్పుడు. సో, అటువంటి టైంలో మనం సైట్ రాకుండా పిల్లలకి ఒకవేళ ఆల్రెడీ సైట్ ఉన్న గుడ్ సైట్ ఇంప్రూవ్‌మెంట్ కోసం అంతా కూడా ఒమేగా 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ కమింగ్ టు అవర్ నెక్స్ట్ వైటమిన్ ఏంటి అనంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మదర్స్‌కి, పిల్లలకి ఇంట్లో జరుగుతున్న వార్స్ నుంచి విముక్తి వైటమిన్ ఈస్ ఐరన్ వైటమిన్. ఎందుకు వార్స్ నుంచి విముక్తి. ఎందుకనంటే పిల్లలు యూజువల్‌గా చిరాకుగా ఉంటారు. లేకపోతే డల్‌గా ఉంటారు. మీకు ఆల్రెడీ ఇక్కడ ఒక స్ట్రెస్‌తో ఫుల్ బాధపడిపోతున్న ఓ బాబు కనిపిస్తున్నాడా? యాహ్! ఓకే. సో తినేంటి స్ట్రెస్ చదువుకోలేకపోతున్నాడు. ఓకేనా? అండ్ ఇలా పిల్లలు మానసికంగా ఓకేనా? చాలా హర్ట్ అవుతూ మెంటల్ స్టెబిలిటీ లేకుండా ఒక వీక్‌గా, డల్‌గా, లేజీగా ఆహ్, ఏవైనా డిసింట్రెస్టెడ్‌గా వేటి మీద పెద్ద వ్యాపకం ఉండదు. కొంతమంది పిల్లల్ని చూస్తే చిన్న షార్ప్‌నర్ తీసుకొని కూడా భలే ఆడుకుంటా ఉంటారు. ఓకేనా? ఇలాంటి వాళ్ళందరిని కూడా మనం తిడుతుంటాం. నీకు కోపం ఎందుకొస్తుంది? అంత కొద్ది లేవు నువ్వు తిడుతుంటా మా పిల్లల్ని. పాపం బాబుల్ని తిట్టుకోకండి. వాళ్ళకి ఇవ్వాల్సిన మెయిన్ ఈ ఐరన్ అనేవి మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ పిల్లలకి ఇవ్వాలి. పిల్లలకి అనెమిక్‌గా ఉన్నప్పుడు ఉన్న ఆ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 ఇయర్స్ వచ్చేంత వరకు మన బాడీ ఇండైరెక్ట్‌గా మనతో మాట్లాడుతా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం తక్కువైంది. అంజలి కాల్షియం కొంచెం ఎక్కువ తీసుకోమ్మా ఈ మధ్య నేను తగ్గిపోతున్నా బ్యాంకులో అని చెప్పదు. స్వెట్టింగ్ ఫార్మ్‌లో ఎవరికైతే అన్నెసెసరీగా అంటే అపార్ట్ ఫ్రమ్ క్లైమేట్ కండిషన్స్ ఏసీలో ఉన్నా స్వెట్ అవ్వడం ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి కాల్షియం లోపం అని తెలుసుకోవాలి. ఊరికే చిరాకవ్వడం, అన్నీ బాగున్నా ఏం ఏం లేనట్లు ఫేసులు పెట్టుకొని డల్‌గా ఉండడం, ఇవన్నీ కూడా పిల్లల్లో ఎందుకు అనంటే అనెమిక్. ఇలాంటి సింప్టమ్స్ అంతా కూడా బాడీ మనకి ముందే చూపిస్తా ఉంటది. 2025 ఇప్పుడు తర్వాత 25 ఇయర్స్ తర్వాత ఇన్ని రోజులు చెప్పాను సింప్టమ్స్. ఇప్పుడు నా రియాక్షన్ ఇది అని చెప్పి డిసీజెస్ ఫార్మ్‌లో బయటపడుతుంది. అందుకనే ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా పిల్లలకి చాలా చాలా పెరిగే పిల్లలకి చాలా అవసరం. మనం ఇంట్లో కూర్చొని ఒక 12 ఆకుకూర కట్టలు రుబ్బి బాబుకిస్తే ఏమవుతది? మోషన్స్ అవుతది. ఎందుకు? ఐరన్ కంటెంట్‌తో పాటు అక్కడ ఫైబర్ కూడా చాలా ఉంటది. అందుకని మన పిల్లలకి పర్ డే ఎంత ఐరన్ కావాలి అంత మోతాదు మాత్రమే ఒక వైటమిన్ సప్లిమెంట్ ఫార్మ్‌లో ఇక్కడ అందించడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు అవర్ నెక్స్ట్ స్లైడ్. పిల్లలకి మోస్ట్ ఇంపార్టెంట్ వైటమిన్ ఏంటి అనంటే వైటమిన్ సి. వైటమిన్ సి ఇది ఇమ్యూనిటీ బూస్టర్ అండ్ ఆల్సో మనం ఏదైతే ఐరన్ ప్రొవైడ్ చేస్తున్నామో, ఆ ఐరన్ మన బాడీ అబ్జార్బ్ చేసుకోవాలి. ఇందాక మూవీ టికెట్ గురించి చెప్పాను కదండీ! ఇక్కడ కూడా ఐరన్‌కి టికెట్ ఏంటి అనంటే బాడీ లోపలికి బ్లడ్ లోపల అబ్జార్బ్ కావడానికి ఇట్ ఈస్ వైటమిన్ సి. వైటమిన్ సి అనేది ఎన్నో అంటే ఇది కూడా ఫర్ స్కిన్, బోన్స్ ఎస్పెషల్లీ బోన్స్ కార్టిలేజ్ ఫార్మేషన్ అప్పుడు కానివ్వండి, అన్నిటికి కూడా వైటమిన్ సి అండ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ దిస్ ఇస్ వైటమిన్ సి. అండ్ ఇది అసిరోలా చెర్రీ ఎక్స్ట్రాక్ట్స్ అండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కొన్నైతే మనకిక్కడ ఇండియాలో పండనివి గూడా ఇందులో ఈ ఫార్మ్‌లో ఉంటాయి. మనం కొంటుంటాం గదండీ షాప్స్‌కెళ్ళి ఇంపోర్టెడ్ షాప్ ఇది. అక్కడ ఫ్రూట్స్ కొన్నాము.
ఎప్పుడు కోసారో, ఎప్పుడు డబ్బాలో వేశారో, ఎప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టారో, ఇంటికి తెచ్చి మీరు ఒక గంట బయట పెట్టి చూడండి. ఆ ఫ్రూట్ ఎన్ని కంట్రీస్ దాటొచ్చిందో మనకు అర్థమైపోతుంది. ఇంకా న్యూట్రియంట్ సంగతి అంటారా? అది మీ విజ్డమ్ కే వదిలేస్తున్నా. కమింగ్ టు అవర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఏంటి? వైటమిన్ ఏంటి అనంటే కిడ్స్ మల్టీ వైటమిన్స్. కిడ్స్ చివబుల్ అన్నమాట. ఇది కూడా నా మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్. ఎందుకు అనంటే మెజర్ చేసి ఈ రోజు ఇంత ఇవ్వాలి, లేకపోతే ఇంత ఐరన్ ఇవ్వాలి, ఇంత కాల్షియం ఇవ్వాలి, ఇలా మనకు అవుతదా అండి ఇంట్లో? అవ్వదు కదా! ఈ ఒక వైటమిన్ ఇచ్చామంటే ఇందులో బ్యూటిఫుల్ కాంపోజిషన్ ఉంటది. కాల్షియం 75 ఎంజీ ఉంటుంది. ఐరన్ ఉంటాయి. అన్ని వైటమిన్స్ ఇందులో ప్రోటీన్ తో సహా కవర్ అవుతది. ఇందులో మీకు మార్కెట్ లో కూడా అదర్ బ్రాండ్స్ దొరుకుతా ఉంటాయి కదండి. మల్టీ వైటమిన్స్ ఇవన్నీ కూడా. మెయిన్ ఇందులో ఉన్న బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్ లేకపోతే మినరల్ ఏంటి అనంటే క్రోమియం. క్రోమియం ఎందుకు యూజ్ అవుతుంది? మీ కిడ్ ఒకవేళ హీస్ ఫ్యాట్ ఆర్ ఒబేస్ చబ్బీగా ఉన్నాడు అనంటే డెఫినెట్ గా అందరి కిడ్స్ కి ఇది అవసరం. ఎందుకంటే క్రోమియం అనే మినరల్ కిడ్స్ ఒకవేళ వాళ్ళు ఇఫ్ దే ఆర్ నియరింగ్ టు డయాబెటీస్ కి కానీ అలా దగ్గర అవుతున్నప్పుడు ఈ క్రోమియం అనే మినరల్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇన్సులిన్ ప్రొడక్షన్ కానివ్వండి, వీటన్నిటికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్రోమియం అనే మినరల్. మరి మనం ఇస్తున్న ఫుడ్స్ ద్వారా క్రోమియం ఎలా ఇస్తాము? ఒక్కసారి ఆలోచించండి. న్యూట్రిలైక్ ఉన్న యూనిక్‌నెస్ ఏంటి అనంటే, మనం ఇంట్లో తయారు చేసుకొని ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా తీసుకురాలేనన్ని పేటెంటెడ్ ఇంగ్రీడియెంట్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. న్యూట్రిలైట్‌లో వాడిన దాదాపు పేటెంటెడ్ ప్రొడక్ట్స్ ఎక్స్ట్రాక్ట్స్ ఏవి కూడా అదర్ బ్రాండ్స్‌లో వాడరు. అండ్ మోర్ ఓవర్ న్యూట్రిలైట్ ఫార్మ్స్ అన్ని కూడా వాళ్ళు చేస్తున్న ఓన్ ఫార్మ్స్ అన్నమాట. వేరస్ బయట వాళ్ళ సంగతి లెట్ us నాట్ టాక్. అండ్ ఇప్పుడు మామ్స్ అందరూ ఎవరైతే ఐయామ్ బెస్ట్ మామ్, లేకపోతే నేను ఎంత కష్టపడతానో తెలుసా మా బాబు కోసం అనుకుంటున్నారు, మీరు ఇక్కడి నుంచి కష్టపడకండి. స్మార్ట్ గా యు యాడ్ ఫుడ్ ప్లస్ మీ పిల్లల డైట్ కి యాడ్ చేసినట్లయితే మీ పిల్లలు చక్కగా పెరిగి హెల్దీగా తయారవుతారు. 25 ఇయర్స్ 30 ఇయర్స్ కి వచ్చేసిన తర్వాత కూడా ఎటువంటి డిసీజెస్ లేకుండా మై ఓవరాల్ ఇంటెన్షన్ లేకపోతే ఈ జిస్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఏంటి అనంటే మీ పిల్లలకి ఆర్మీ న్యూట్రిలైట్ రూపంలో మీరు పిల్లలకి డయట్ లో యాడ్ చేయాలి. ఓకేనా? పిల్లల్ని మీరు ఎంత బాగా నర్చర్ చేసి ప్రొటెక్ట్ చేస్తున్నారో ఇన్సైడ్, ఓకేనా, ఇంటర్నల్ గా కూడా వాళ్ళందరికీ కూడా న్యూట్రిలైట్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. విత్ దిస్ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.